ఏం చెప్పను మృదుల, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నా మీద పగ సాధిస్తే అన్యాయంగా కేసు పెడతానంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్పేవాడిని. కానీ మన బిడ్డ మీద పగ తీర్చుకోవడం కరెక్ట్ కాదు కదా. నా బిడ్డకి ఎటువైపు నుంచి హాని తలపెడతారేమోనని చాలా భయంగా ఉంది మృదుల. ఏం కాదు మధు గారు, మీరు నేను ఉన్నంత వరకు మన పాపకి ఏమీ కాదు. మనకి పాప పుట్టాక అమ్మవారికి ముడుపు కడతానని మొక్కుకున్నాను. అలాగే మన సమస్యలన్నీ తొలగిపోవాలి. ముడుపు కట్టొద్దామా? మాన్సీ, మాన్సీ! ఏంటి మృదులా? అమ్మవారికి ముడుపు కట్టాలని గుడికి వెళ్తున్నా నేను మధు గారు. అమ్మవారికి ముడుపు కట్టాలి, వెళ్ళొస్తాం. పాపం తీసుకో, ఇలా ఇవ్వు. మాన్సి, పాప జాగ్రత్త. మృదులా, నువ్వు అమ్మవి మాత్రమే, నేను పెద్దమ్మని. అంటే నీకన్నా ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటా. నీ పాప నా దగ్గరున్నంత వరకు ఏమీ కాదు, సరేనా? మీరు వెళ్ళి ముడుపు కట్టరండి. ఈడ నేను గౌరవ్ పాపతో ఆడుకుంటాం. నిన్ను మాకు కాకుండా చేసి వాడు మాత్రం సంతోషంగా ఉన్నాడక్క. బిడ్డని మా కంట పడకుండా చేసి కాపాడుకోవాలని చూస్తున్నాడు. ఎక్కడ దాచినా సరే ఆ బిడ్డని వాడికి కాకుండా చేసి వాడిని ఏడిపించి నీ ఆత్మకి శాంతి కలిగిస్తాను. ఏం పాపం చేసుకున్నాను? కళ్ళు తెరవక ముందే నా బిడ్డని మృత్యు వెంటాడుతూ వస్తోంది. ఇచ్చిన చేత్తోనే తీసుకోవనే నమ్మకంతో నీ మీదే భారం వేస్తున్నా. నా బిడ్డను కాపాడు తల్లి.
అమ్మవారికి ముడుపు కట్టావు కదక్క. పాపకేమీ కాదులే, అంతా అమ్మవారే చూసుకుంటుంది. నీ నోటి చల్లవ వల్ల పాప క్షేమంగా ఉంటే అదే చాలు. బావా బొట్టు పెట్టు. పెట్టుకున్నాను కదా. నీకు కాదు బావా, అక్కకి పెట్టు. చూస్తావేంటి బావా, పెట్టు. నిన్ను అక్క దగ్గర నుంచి తీసుకెళ్తానని ఆ రాక్షసి చెప్పింది కదా. ఈ బొట్టు పెడితే మీ మధ్యకి ఎవరు రాకుండా అమ్మవారు చూసుకుంటుంది. మధుగారు, పాప ఏడుస్తూ ఉంటుందేమో, వెళ్దామా? సరే పద. నా బంగారం కాదు, ఏడువకు నాన్న. ఏడువద్దు, బంగారం కాదు, నా బుజ్జివి కాదు. హలో, మొహం అంత దగ్గరగా పెట్టకు, దడుచుకొని ఇంకా ఏడుస్తుంది. నీ మొహం చూసి ఏడుస్తుంది. పోర బయటికి. ఏడువద్దు నాన్న, ఏడువద్దు. గౌరవ్. మాన్సీ, మాన్సి, మాన్సీ, మాన్సీ. ఆ మృదుల, ఈ రూమ్ లో ఉన్నాం. ఆ రూమ్లో ఉన్నారంట. ఓహో, ఆ రాకాసి పిల్ల దొంగ పిల్లిలా ఇంట్లోకి దూరిందా? పాప కోసం వచ్చినట్టుంది. పాప ఇక్కడ ఉందని తెలిస్తే తల్లి రాకాసికి చెప్పేస్తుంది. అప్పుడు పాప ప్రాణాలకే ప్రమాదం కదా. ఇప్పుడు ఏం చేయాలి? అక్క బావలకి చెప్తే కంగారు పడతారు, మళ్ళీ గొడవ అవుతుంది. నేనే ఒక పట్టుపట్టి పారిపోయేలా చేస్తా. చెప్తా నీ సంగతి.
చేసిందా? రెండూ కాదు, హాయిగా పెద్దమ్మతో ఆడుకుంది. కానీ ఇదిగో ఆఖర్లో వీడి మొహం చూసి ఏడ్చేసింది. ఏయ్, నా మొహం కాదు, నీ మొహమే. అద్దంలో పోయి చూసుకో. ఎవరిది పిల్లలు ఎత్తుకుపోయే మొహమో, ఎవరిని చూసి పిల్లలు జరుచుకుంటారో నీకే తెలుస్తుంది. అవునవును, అందరికీ తెలుసు. కానీ వదినా, అమ్మ వస్తుందని చెప్పగానే వెంటనే ఏడు పాపేసింది. పాప ఏడుపు కూడా వినిపించడం లేదు. ఏదేమైనా అసలు బిడ్డ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకొని గానీ ఇక్కడి నుంచి కదలేదు లేదు. మధుగారు, ఈ కుంకుమ తీయండి. పాపని చూస్తుంటేనే సంతోషంతో గుండె నిండిపోతోంది. కానీ పాప ఉందని కూడా పైకి చెప్పుకోలేని పరిస్థితి. ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామో ఏమో. పాపకేమీ కాదక్కా. ఇంకా ఎందుకు భయపడతావు? హే రాక్షసి, మన పాపని ఏమీ చేయలేదు. ఏ ఆగు, ఎక్కడికమ్మా? ఇంట్లోకి పందికొక్కొచ్చింది. పొగ పెట్టి బయటికి తరిమేసొస్తా. చెప్తా నీ సంగతి. పందికొక్కు ఇక్కడ దూరిందా? చెప్తా నీ సంగతి. ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి బావా? అమ్మ చెప్పేంత వరకు మానసి. ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పాప మన దగ్గరే ఉందేమో, తీసుకుని వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయారేమోనని మళ్ళీ మన వెంట పడతారు. అది కరెక్టే అన్నయ్య. ఇక్కడే ఉండి పాప వాళ్ళ కంట పడకుండా జాగ్రత్త పడితే చాలు. కొన్నాళ్ళకి పాప మన దగ్గర లేదనుకుని మన జోలికి రావడం మానేస్తారు.
పాప ఏడుపు వినిపిస్తుందేంటి? అంటే నా అనుమానం నిజమే, పాప వీళ్ళ దగ్గరే ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఇప్పటి వరకు బాగానే ఉంది కదా. ఆకలేస్తుందేమో మృదుల. ఇప్పుడే పాలు పట్టాం కదా, ఏమైంది కన్నా? గాలాడ్డం లేదేమో వదినా, అటు ఇటు తిప్పండి. ఏమైంది నాన్న? ఆ? అయ్యో అడ్డడ్డడ్డడ్డ. బొమ్మ ఏడుపా ఇది? అసలు పాప ఎక్కడుంది? అసలు ఉందా లేదా? ఛ! ఏడుపు విని నిజంగా పాప అనుకున్నాను. అసలు వీళ్ళంతా ఏమైపోయారు? బొమ్మ ఒకటి ప్రతిసారి నన్ను ఫోన్లు చేస్తుంది. హలో అమ్మా. కనిమొళి, ఏడుండావే? అమ్మా, అది పాప కోసం ఇక్కడికి